వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. రంగుకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. Yeah. మీరు చాలాసార్లు కూడా చెప్పారు. అంటే వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రంగు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి. అయితే మనం ఎక్కడికన్నా బయటికి ఒక పని మీద వెళ్ళాము. అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అలాంటప్పుడు ఎలాంటి కలర్ వేసుకుంటే సక్సెస్ సాధించగలుగుతామంటారు? రెండు రకాలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్లానెట్స్లో విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అని తీసుకోవాలి. అంటే ఉదాహరణకి సన్ స్ట్రాంగ్గా ఉన్నాడు, మీకు ఆరెంజ్ కలర్స్, రెడ్ కలర్స్ లాంటివి మీకు బాగా పనికి వస్తాయి. మూన్ వైట్ కలర్, మార్స్ అంటే కుజుడు రెడ్ కలర్, బుధుడు ఆకుపచ్చ రంగు గ్రీనిష్ కలర్స్, గురువు అనుకోండి ఎల్లో క్రీమిష్ కలర్స్, శుక్రుడు అయితే మళ్ళీ అగైన్ పింకిష్ కలర్స్, వైట్ అండ్ పింకిష్ కలర్స్ శుక్రుడు అయితే. రాహు అయితే శని అయితేనేమో బ్లూ అండ్ బ్లాక్, రాహు అయితేనేమో సిమెంట్ హ్యాష్ కలర్స్ అంటారు చూసారా. కేతు అయితే మల్టీ కలర్ మిక్స్డ్ పువ్వులు ఉండేవి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ స్ట్రాంగ్ ఉందో తీసుకొని ఇప్పుడు జనరల్గా వేసుకునేటువంటి కలర్స్ అందరూ వేసుకోవచ్చు, అదేం కాదు. కానీ ఇంపార్టెంట్ ఉంటాయి కొన్ని. అంటే అలాగా మనకి ఏ వివాహ సంబంధం మాట్లాడుకోవడానికో, ఒక ఎంగేజ్మెంట్ అంటే లేకపోతే ఒక మ్యారేజ్ రిలేటెడ్ కాకుండా మనకి ఏదైనా జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం. ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి, ఒక అగ్రిమెంట్ రాసుకోవడానికి, ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం, లేకపోతే ఒక పెద్దవాళ్ళని ఎవరైనా కలిసి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్కి అటెండ్ అవుతున్నాం. అలాంటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ప్లానెట్ చూసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఎలా ఉంది అని అంటే, పాపగ్రహాలతో కలవలేంది ఏదైనా స్ట్రాంగెస్ట్ ప్లానెట్. ఓన్ హౌస్లో ఉంది అంటే సింహంలో ఉన్నాడు రవి, లేదా ఫ్రెండ్లీ హౌస్లో ఉంది గురు రాశిలో ఉన్నాడు, లేదా బుధ రాశిలో ఉన్నాడు రవి, లేదా చంద్రుడు అనుకోండి గురు రాశిలో ఉన్నా, చంద్రుడు కర్కాటకంలో ఉన్నా, ఇలా తన ఓన్ హౌస్లో ఉందా, పాపకత్తిలో ఉందా లేదా, అండ్ ఫ్రెండ్లీ హౌస్లో ఉందా, ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని దానికి సంబంధించిన రంగు వేసుకోవడం ఒకటి. రెండవది, వాళ్ళకి జన్మజాతకం తెలియదు కొంతమందికి, వాళ్ళ డీటెయిల్స్ రాయలేదు ఎవరు కూడా. అలాంటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గోచారంలో ఏ ప్లానెట్స్ బాగున్నాయి చూడాలి. ఎందుకంటే నేను చాలాసార్లు మనకి క్రికెట్స్ ఇవి జరుగుతుంటాయి చూసారా, ఇది రకరకాల ఐపీఎల్ అనుకోండి, అందరూ కలిసిపోతారు చూసారా, ఏదో అంటారు అదేనా. ఒక ఇండియా ఒకటే కాకుండా ఆ టీంలో మన ఇండియా ఉంటాడు, ఇంకో దానిలో మన ఇండియన్స్ ఉంటారు, ఇంకోటి ఆస్ట్రేలియా వాడు ఉంటాడు మళ్ళీ ఇందులో, దాన్ని ఐపీఎల్ అంటారు. నేను అది అబ్జర్వ్ చేశా. అంటే ఈ కలర్ వేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎలా ఉన్నాడు, ఉదాహరణకి మార్స్ డెబిలిటేషన్లో ఉన్నాడు, అందులో ఒక టీం రెడ్ కలర్ వేసుకుంది. మెర్క్యూరీ మంచి ఎగ్జాల్టెడ్ ఉంది ఆ రోజు, బుధుడు అంటే గ్రీన్ కలర్ బుధుడికి. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోటీ పడ్డారు అనుకోండి, అప్పుడు ఎవరిదైతే బాగుందో వాళ్ళు తొందరగా విన్ అవుతున్నారు. ఎందుకంటే ఆ కలర్ యొక్క ప్రభావం అలా ఉంటుంది వాళ్ళ మీద. ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాం వాళ్ళు ఆ కలర్ వేసుకున్నందుకు అనుకుంటాం కదా, వాళ్ళకి విన్ అవ్వాలి ఉంది కాబట్టి ఆ కలర్ వేసుకున్నారు వాళ్ళు. అట్లా అనమాట. సో అలా కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అలా. అయితే పర్సనల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేది తీసుకోవాలి. కానీ అవేమీ లేనప్పుడు ఇట్లా గోచారంలో ఏది బాగుందో, ఇప్పుడు చూడండి ఒక సినిమాకి వెళ్ళాలి, 4 సినిమాలు ఈ సినిమా బాగుందంటే వెళ్ళిపోతాం. శృతి సినిమాలో బాబు తలకాయ నొప్పి అనుకుంటే వెళ్ళం కదా. ఆ రకంగా మనకు అక్కడ ఏది బాగుందో తీసుకోవాలి, తీసుకొని ఆ రకంగా తీసుకోవచ్చు. అలాగే డేట్స్ కూడా అదే రకంగా మనం ఎంపిక చేసుకుంటాం. ఇప్పుడు సన్ బాగున్నాడు 1, 10, 19 ఇవన్నీ 1 నెంబర్ కిందకి వస్తాయి. సన్ బాగున్నాడు అనుకోండి, ఈ డేట్స్లో మనం ఏదైనా ఇప్పుడు ముహూర్తం వేరు, మళ్ళీ ముహూర్తం అంటే తిథి వార నక్షత్ర యోగము ఇవన్నీ చూసుకొని, కరణం చూసుకొని, ఇవన్నీ చూసుకొని మీరు ఏ పని చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం ఆ యొక్క విషయానికి చాలా సపోర్టివ్గా ఉందా లేదా చూసుకొని చేస్తాం. బట్ అవేవి తెలియదు, నక్షత్రం తెలియదు, ఎప్పుడు పుట్టామో తెలియదు, అప్పుడు జస్ట్ నెంబర్స్ వాడుకుంటాం అనమాట. ఆ రకంగా కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ న్యూమరాలజీలో కూడా చాలా మంది చేసే మిస్టేక్ కూడా చెప్తాను. ఇక్కడ మామూలుగా మనం పేరు పెట్టుకునేటప్పుడు వాళ్ళ నక్షత్రం బట్టి పెట్టుకుంటారు చూసారా. అసలు నక్షత్రం బట్టి ఓన్లీ కేవలం నక్షత్ర నామం మాత్రమే పెట్టుకోవాలి, దాంతో వ్యవహారికంగా అవసరం లేదు. వ్యవహారిక నామం వేరుగా పెట్టుకోవాలి, నక్షత్రనామం ఎవరికి చెప్పరు యాక్చువల్గా. ఎప్పుడైనా వాళ్ళకి మిస్ అయింది అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు నక్షత్రనామం చెప్తే మీది ఈ నక్షత్రం కదా అని తెలుసుకోవడానికి మాత్రమే. అలా. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా బయలుదేరేటప్పుడు తారాబలాలు చూసుకుంటారు. ఇవాళ సంపత్తారు ఉంది, సాధన తారు ఉంది అంటే ధనం కోసం మీరు చేసేది ఏదంటే సంపత్తారులో చేయాలి.
విపత్తారల్లో చేయకూడదు. లేదా సాధన తార ఏదైనా నేర్చుకోవాలి, సాధన తార. క్షేమతార క్షేమంగా వెళ్ళి రావాలి, క్షేమతారలో పెట్టుకుంటారు. లేదా మిత్రతార, పరమిత్రతార, మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాం, మనకు అనుకూలంగా జరగాలి, ఆ తారాబలం చూసుకుంటారు. బట్ ఏంటంటే అన్నీ కుదరవు కాబట్టి కనీసం కొన్నైనా సరే ఇంపార్టెంట్ చేసేటప్పుడు, ప్రతి నిత్యము చేసే దాని గురించి మీరు అక్కర్లేదు. ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం బయలుదేరేటప్పుడు శకునం కానీ, మనం వేసుకునే రంగు కానీ, ఇవన్నీ కాకుండా బయలుదేరే ముందు ఒక్కసారి ఇంటి నుంచి గుమ్మం బయట అడుగు పెట్టే ముందు అమ్మవారిని తలుచుకొని అడుగు పెట్టినట్లయితే అన్ని శుభాలు జరుగుతాయి. అంటే ఆవిడే చూసుకుంటుంది ఎవ్రీథింగ్. అమ్మవారో, మీ ఇష్టదైవం విష్ణువో, శివుడో, ఎవరినైనా మీరు తలుచుకోవచ్చు. దీనికి మళ్ళీ కొన్ని చాలా చెప్పారు. ఎలా అంటే వెళ్ళేటప్పుడు ఒక బెల్లం నోట్లో వేసుకొని వెళ్ళు, ఇట్లా చాలా చెప్పారు. బట్ ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ నేను చూసింది ఏంటంటే, మీరు గనక భగవంతుని తలుచుకొని కనుక వెళ్ళినట్లయితే, కొంతమంది రాముడిని తలుచుకుంటారు, కొంతమంది కృష్ణుని తలుచుకుంటారు, కొంతమంది నారాయణ అనుకుంటారు. అట్లా. ఓకే. అయితే కొంతమంది అంటే వెళ్ళి కలవడం వల్ల వాళ్ళ జీవితమే, వాళ్ళ జాతకమే మారే అవకాశాలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి. అలాంటి టైంలో కొత్త మనుషులు కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా, అంటే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, పనులు అవ్వడానికి కల్లా కావచ్చు, ఎలా ప్రెజెంటబుల్ గా వెళ్తే మంచిది అంటారు? అంటే ఏ రంగు? నేను చాలా మటుకు చూసింది ఏంటంటే అమ్మ, వెళ్ళే ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొన్నారో అంత అలాగే ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంటే నేను ఇంట్లోని కొంతమంది ఏం చేస్తారంటే అన్ని చక్కగా సర్దుకొని పక్కన వెళ్ళిపోతారు, ఇంకా వెనక్కి రారు. కొంతమంది ఏం చేస్తారు, నాలుగు అడుగులు వేసి, అరే నేను ఏదో మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి వస్తారు. ఆ పెన్ మర్చిపోయానో, లేకపోతే వాచ్ మర్చిపోయానో, ఏదో మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇలా ఎప్పుడైతే మన ప్రయాణం ఇలా మొదలైతే లైఫ్ మొత్తం అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకుంటాడో, ఏదో సైన్ పెట్టాడో, అదంతా కూడా ముందుకి వెనక్కి లాగే ఉంటుంది. అందుకని అన్ని చక్కగా ఫస్ట్ రాసుకుని, ఓకే మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఇంకా వెళ్ళిపోవాలి, ఆగకూడదు ఎప్పుడు కూడా. ఆగాము అంటే ఆగినట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. ఓకే. సో ఇది కూడా మనం గమనించుకోవాలి, ఖచ్చితంగా పాటించాలి. కొంతమంది ఏం చేస్తారు, కిందకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళా గుర్తుకొస్తారు, మళ్ళీ ఫోన్ చేసి పైన చేయమంటాడు, లేదా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆ లైఫ్ అలాగే జరుగుతుంది. నేను చూశాను కదా. ఇంకొంచెం హోరా చూసుకుంటారు, హోరా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు సాటర్న్ హోరాస్ లాంటివి ఉన్నాయి, వెళ్ళిన పని స్లో అవుతుంది. కుజుడు హోరలో వెళ్ళాము, యుద్ధానికి ఓకే, అంటే యుద్ధం అంటే ఒక గొడవ పెట్టుకోవడానికి ఓకే, కానీ అన్ని పనులకు కుజుడు మంచిది కాదు. అట్లా మనం దేనికి ఏ హోర వాడాలి, ఏ రంగు వాడాలి, ఎలా వెళ్ళాలి, ప్లెజెంట్గా వెళ్ళాలి, ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ప్రారంభం అవ్వాలి, హడావిడిగా ప్రారంభం అవ్వకూడదు. అక్కడికి వెళ్ళాక మీ సిచ్యువేషన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ మాట్లాడుకోవచ్చు? అయిపోయింది, 8 నిమిషాలు వచ్చేసింది. 7.5. ఓకే, చాలు. ఓకే. రంగుల గురించి, ప్రాధాన్యత గురించి, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.